పల్నాడు జిల్లా ముత్యాలంపాడు తంగిడి గ్రామాల్లో వైసీపీ గురుజాల నియోజకవర్గ అభ్యర్థి కాసు మహేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఇంటికి ఒక బెంచ్ కారు, కేజీ బంగారం అంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేసే యత్నం చేస్తున్నారని, బాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని కాసు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్లు ఇస్తుంటే ఓర్వలేక ఈసీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఏకంగా 10,000 ఇస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తా అన్నాడు. 88,000 కోట్లు చేస్తా అని రైతు రుణమాఫీ, చివరికి అది 5 దఫాల్లో 20 చేస్తా అని 3 దఫాలు చేసి చేతులు ఎత్తాడు. ఎత్తాడా లేదా? డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా అమ్మా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగ వృత్తి అన్నాడు, ఇచ్చాడా? అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దున్నపోతు లాంటిది, ఆంబోతు లాంటిది, దాని మీద చలనం ఉండదు. ఎలక్షన్ వచ్చే వరకు ఎన్ని అబద్ధాలు అన్నా ఆడదాం. బాధ ఏంటంటే ప్రపంచం మారిపోయింది, దేశం మారిపోయింది, రాష్ట్రం మారిపోయింది, ఈ ప్రాంతం మారింది, కానీ చంద్రబాబు నాయుడు మారట్లేదమ్మా. అదే అబద్ధాలు, అదే వెన్నుపోటు. నాడు మామకు పొడిశాడు వెన్నుపోటు, ఆ తర్వాత ప్రజలకి పొడుస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా పొడవాలని చూస్తున్నాడు. ఆలోచించండి. ఇంటికి ఒక బెంచ్ కార్ ఇస్తా అంట, కేజీ బంగారం ఇస్తారంట. నమ్ముతారా అమ్మా? నమ్ముతారా? ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు పనికిరాని వాళ్ళు ఇళ్ళకు పోయి ఆడవాళ్ళ తలుపులు కొడుతున్నారు, వాళ్ళని తీసేయాలని ఎలక్షన్ కమిషన్కి పోయి పిటిషన్ పెట్టి ఆపేశాడు. పాపం మన అవ్వ తాతలకి, వితంతువులైన అక్క చెల్లెమ్మలకి, వికలాంగులకి ఇంటికి పోయి ఇచ్చే పెన్షన్ ఆగిపోయింది. వాళ్ళందరూ తిట్టడం బిగించేస్తే మళ్ళీ ఇప్పుడు అంటాడమ్మా వాలంటీర్ల కంట మళ్ళీ తీసుకుంటా అంట, 10,000 ఇస్తా అంట. 2 నెలల క్రితం ఏందో ఆపింది ఆయనే, మళ్ళీ నెలతో మళ్ళీ ఆయనే తీసుకుంటా అంట. నమ్మచ్చా? నమ్మచ్చా? గతంలో 5 సంవత్సరాల క్రితం చూశారు మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టి, తల్లికి చేయలేనోడు ఇదొక నాయకుడా, ఇతను ఒక ఉగ్రవాది, ఎలా పడితే అలా తిట్టి, మొన్నేమో పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నాడు. బలంసార్లా పోయి మోడీ కాళ్ళు పట్టుకొని మళ్ళీ మోడీని తెచ్చుకున్నాడు. పోనీ తెచ్చుకున్నావా, నీ కర్మ మాకెందుకులే కానీ మొన్న మేనిఫెస్టో తీసుకొచ్చాడు. జనానికి అది చేస్తా ఇది చేస్తా అని ఇష్టం వచ్చినట్టు దాకా చెప్పా కదా, అలివి కాని హామీలు. కనీసం ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కాదు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక బడ్జెట్లు కూడా సరిపోవు ఆయన ఇచ్చిన హామీలకి.